హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. సుజాత కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది. ఇవాళ ఆమెకు జానకిరాం దగ్గర నుంచి పిలుపు రాలేదు. బట్టలు వేసుకుని సిద్ధంగా ఉంది. సాయంత్రం 5 అయింది. ఆమెకు ఏమీ తోచటం లేదు. పోర్షన్ బట్టి పడదామనుకుంది. అనవసరం. జానకిరాం దగ్గర రిహార్సల్ వేసేసరికి వల్లె వేసినట్లు క్షుణ్ణంగా వచ్చేస్తుంది. మరి ఏం చెయ్యాలి? లేచి బద్ధకంగా అటూ ఇటూ తిరిగింది. ఆనాడు హైదరాబాద్లో కలిసిన యువకుడు జ్ఞాపకం వచ్చాడు. ఏమిటతని కంత చొరవ? లేకపోతే తను నాటకాలలో వేసే స్త్రీ కదా అని చనువు తీసుకున్నాడేమో. ఆ రోజు జానకిరాం ఎంత మోటుగా ప్రవర్తించాడు. ఆయన ఎప్పుడూ అంతే. ఆయన హృదయం ఎవరికీ అర్థం కాదు. తనను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. కానీ ప్రేమగా ఒక్క మాట మాట్లాడడు. అవేం చూపులు? ఆ చూపులు చూస్తే మతిపోతుంది. నాలిక తన స్వాధీనంలో ఉండదు. తనలో ఏమైనా ఆకర్షణ ఉందా? లేక తన నటనని చూసే ఇంతమందికి ఆరాధిస్తున్నారా? రోజుకు 2-3 ప్రేమలేఖలకు తక్కువ కాకుండా వస్తున్నాయి. ఆమె నవ్వుకుంది. ఇంతమందికి పంచిపెట్టాలా తన ప్రేమను? నువ్వు కళ కోసం అంటాడు జానకిరాం. అంటే అర్థం? తను ఇతర విషయాలు పట్టించుకోకూడదా? ఈ లోకంతో సంబంధం విడిచిపెట్టి అదేదో లోకంలో పూర్తిగా జీవించాలా? అంతటి కళాహృదయమా తనది? ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. సుజాత ఆదుర్దాగా వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో సుబ్బారావు నిలబడి ఉన్నాడు. లోపలికి రానా అని అడిగాడు నవ్వుతూ. వద్దు అంది సుజాత నవ్వుతూ. అతను లోపలికి వచ్చి, అబ్బా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వవా ఏం అన్నాడు. ఇప్పుడేమొచ్చింది? ఈ అందం. ష్! కొత్త మాటలేం దొరకలేదా? నిన్ను చూస్తుంటే కొత్త మాటలు మాట్లాడడానికి మనసు పనిచేస్తే కదా. ఆమె పెదవి విరుచుకుని, అబ్బాయి గారి బుద్ధిలేం బాగాలా, రిహార్సల్కి వెళదామా అంది. సుబ్బారావు ఉత్సాహంగా, ఇవాళ రిహార్సల్ లేవు. జానకిరాంకి మూడ్ లేనట్లుంది. ఈ వార్త చెబుతావనే వచ్చాను అన్నాడు. చెప్పావుగా అంది సుజాత అర్థోక్తిలో. అదేమిటి, వెళ్ళమంటున్నావా? వెళ్ళను. నువ్వు ఇవాళ నాతో బీచ్కి రావాలి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోదాం అని సుబ్బారావు ఆశగా చూశాడు. ఆమె అతని ముఖం వంక సూటిగా చూసి, నేను రాను అంది స్పష్టంగా. అతని నిరుత్సాహంతో, ఏం అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ ఊరుకుంది. నాతో రాకూడదా అన్నాడతను దీనంగా. అతని ఓదార్చడానికి ఆమె, అబ్బే అది కాదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. రిహార్సల్కైతే తప్పదనుకున్నాను. పనిలేను కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని ఉంది. ఏమీ అనుకోకు ప్లీజ్ అంది. నువ్వెప్పుడూ అంతేలే సుజాత. నీకు ఒంట్లో బాగుండనప్పుడు నేనెందుకు ఇక్కడ వస్తాను అంటూ అతను కదిలాడు. ఆమె వెనక నుంచి, బీచ్కేనా అని అడిగింది. ఒక్కణ్ణి ఎలా పోయేది? ఎటో అటు అంటూ వెళ్ళిపోయాడు. ఆమె ఆలోచిస్తూ నిలబడింది. ఎప్పుడూ ఇంతే ఈ సుబ్బారావు. తనని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకు ఉందామని చూస్తుంటాడు. ఆ మాటకొస్తే ఒక్క సుబ్బారావే ఏమిటి, ఇలా ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ అందరి ఉద్దేశము ఏమై ఉంటుంది? వేరే ఏమై ఉంటుంది? ఒకటే, తను స్త్రీ అంతే. ఒక్కోసారి వీళ్ళందరినీ చూస్తే భయంగా ఉంటుంది. ఆ విషపు చూపులు, ఆ ప్రవర్తన, బాబోయ్! ఆమెకు ఏమీ తోచడం లేదు. అక్క అనురాధ ఎక్కడికో వెళ్ళింది. అక్క చాలా విచిత్రమైన వ్యక్తి. తనను పెంచింది అక్కే. తన తల్లి తండ్రి ఎలా ఉంటారో తనకు సూచనప్రాయంగానైనా గుర్తులేదు. తనకేమీ ఆస్తి లేదు. ఈ నాటక సమాజంలో ప్రవేశించక పూర్వమైనా తిండికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అక్క ఎక్కువగా చదువుకోలేదని తనకు తెలుసు. మరి ఏ ఒడిదుడుకులు లేకుండా తమ జీవితాలు ఎట్లా గడిచినవో ఇది వరకు ఆమెకు ఆశ్చర్యంగా ఉండేది. అక్క ప్రవర్తనని గురించి నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. ఈ విషయాలు స్పష్టంగా ఆమెకేమీ తెలియదు. అక్క మాత్రం తరచూ బయటకెక్కడికో వెళ్ళి వచ్చే మాట నిజం. ఎక్కడికెళ్తున్నావని తనెప్పుడూ గట్టిగా అడగలేదు. ఎట్లా అడుగుతుంది? తననంత ప్రాణప్రదంగా ప్రేమగా చూసుకునే వ్యక్తిని తనకేం అధికారం ఉంది? తను ఆమెను అత్యంతగా ప్రేమిస్తుంది. ఆమె అంటే ప్రాణం విడుస్తుంది. సుజాత ఇలా ఆలోచిస్తూ నిల్చుని ఉండగా ప్రభాకరం లోపలికి వచ్చాడు.
ఆమె అతన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని, "ఓ, రా ప్రభాకరం" అంది. "అబ్బా, ఈ సాయంత్రం వేళ ఇంట్లో ఏం కూర్చుంటావు? నువ్వే రాకూడదూ?" అన్నాడు ప్రభాకరం. "ఎక్కడికి?" "అలా షికారుకు పోదాం, ఎక్కడికైనా సరే." ఆమె తటపటాయించింది. ఇంతకు మునుపే సుబ్బారావు ఈ కోరిక కోరితే తిరస్కరించింది. కాని ప్రభాకరానికి అట్లా కటువుగా సమాధానం చెప్పలేదు. అతనంటే ఓ సదభిప్రాయం ఉంది. అంతేకాక అతను మహానటుడు. తను అతనితో కథానాయికగా నటించింది. "పద ప్రభాకరం" అంటూ యువతలకు వచ్చి తాళం పెట్టి బయలుదేరింది. ఇద్దరూ బీచ్ వైపు నడకసాగారు. "జానకిరాం ఇంటికి ఇప్పుడైనా వెడుతుంటావా సుజాత?" అని అడిగాడు ప్రభాకరం దారిలో. "అప్పుడప్పుడు." "అతనంటే భయం వేయదూ?" "ఉహుం, వెయ్యదు. వేసినా ఆ భయం వేరు. అందులో గురుభావం ఉంది. అతను చాలా కఠినుడు" అన్నాడు ప్రభాకరం. సుజాత జవాబు చెప్పలేదు. విననట్లు ఊరుకుంది. ఈ విషయం గ్రహించి ప్రభాకరం, "కానీ అమిత మేధావంతుడు. నాటకాన్ని అలా నడపగలవాడు ఇంకెక్కడైనా ఉంటాడనుకోను. అతనిది అపారమైన వ్యక్తిత్వం" అన్నాడు. ఈ పొగడ్తకు సుజాత హృదయం సంతోషంతో ఉప్పొంగింది. జానకిరాంని ఎవరైనా పొగిడితే ఆమెకు అలానే ఉంటుంది. "నీకు సినిమాలలో ఛాన్స్ వస్తే వెళతావా సుజాత?" అని ప్రశ్నించాడు ప్రభాకరం. "తెలియదు." "అంటే?" "అది మాస్టర్ ఇష్టం మీద ఆధారపడి ఉంది." ప్రభాకరం కాసేపాగి, సరియైన నటి కోసం ఆయన 5 ఏళ్లు అన్వేషణ సాగించాడు. "నీకు తెలుసా సుజాత, వెతికి వెతికి నిన్ను కనుక్కున్నాడు. నీలోని టాలెంట్ని చూసి చూడగానే ఎట్లా గ్రహించాడో మరి" అన్నాడు. ఆమె సిగ్గుపడింది. "నాలో టాలెంట్ ఏమీ లేదు. అలా తయారు చేయబడ్డానంతే" అంది. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ నడిచారు. ప్రభాకరం ఈ సంస్థ ఏదో కొత్త నాటకం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ కొత్త నాటకంలో తనకు స్థానముంటుందా అనుకుంది సుజాత. జానకిరాం మరో కొత్త హీరోయిన్ని పట్టుకు వస్తాడేమో. ఆమె పరధ్యాస చూసి ప్రభాకరం, "కాఫీ తాగుదామా?" అని అడిగాడు. "వద్దు, పద." బీచ్లో సుబ్బారావు కనిపించాడు. అతని జంటను పరిహాసంగా చూసి, "ఓహో, తలనొప్పి ఎగిరిపోయిందా సుజాత?" అన్నాడు. "నువ్విక్కడకు రానని చెప్పావేం?" అని సుజాత అడిగింది. "కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని." "తెలుసుకున్నావా?" అందామె వెటకారంగా. అతను చప్పున నవ్వి, "గొప్ప నటివి నువ్వు" అంటూ గబగబా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అక్కడ ఇసుకలో కూలబడి ఆమె కోపంగా, "ప్రపంచంలో గొప్పతనం ఎక్కడ ఉందో భయంకర విమర్శ కూడా అక్కడే ఉంది" అంది. ప్రభాకరం ఆమెను ఓదార్చాడు. "బాధపడకు సుజాత, వాడొట్టి తొందర మనిషి. మనసులో మాత్రం ఏమీ ఉండదు. అదో ప్రత్యేకత కాబోలు" అన్నదామె ఇంకా కోపంగానే. "అసలెవర్నీ లెక్క చేయకూడదు. వీళ్ళందర్నీ తృణప్రాయంగా ఎంచాలి" అని మనసులో అనుకుంది. చీకటి పడే వరకు ఇద్దరూ అలాగే కూర్చున్నారు. అప్పుడు లేచి ఇంటిదారి పట్టారు. సుజాత ఇంటికి చేరేసరికి అనురాధ వచ్చి ఉంది. లేసు అల్లుకుంటోంది. "ఇవాళ రిహార్సల్స్ అయిపోయిందా చెల్లి?" అని అడిగింది తల ఎత్తి. "ఇవాళ లేదు, భోజనం చేద్దాం రా అక్కా" అని లోపలకు నడిచింది సుజాత. ప్యాసింజర్ బండి తూర్పు దిక్కుగా మందగమనంతో సాగిపోతోంది. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటులో శివనాథరావు, మోహన్, అతని బావగారు కూర్చున్నారు. మోహన్ బావగారు ఏదో చెప్పుకుపోతున్నారు. అందులో ఎక్కువ భాగం పెళ్ళిళ్ళ గురించే. మధ్యాహ్నం 3 గంటలకు ఊరు సమీపించసాగింది. శివనాథరావు మనసులో ఆ పొలిమేరలు మధుర స్మృతులు రేపాయి. అదో కపోతాల మర్రి. ఇది చెరువుగట్టు. ఈ గట్టు మీద నిల్చునే 14 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ల పిల్ల పరిగెత్తే రైలుబండిని చూస్తూ ఉండేవాళ్లు ఆ రోజుల్లో. పైనుంచి కిందకు ఏటవాలుగా సరదాగా జారిపోతుండేవాళ్లు. దూరంగా ఎడారిలాంటి ఇసుక బయలు సహారాని మరిపిస్తోంది. రైలు నెమ్మదిగా స్టేషన్లో ఆగింది. ముగ్గురూ ఊళ్ళోకి వచ్చి కాలుబాటన నడుస్తున్నారు. శివనాథరావులో పాత స్మృతులు చెలరేగుతున్నాయి. ప్రపంచంలో ఓ విచిత్రం జరిగింది. వాళ్ళు ఆగిన ఇంటి ముందు నిల్చున్న వ్యక్తి వెంటనే తొట్రుపడినా సర్దుకుని చిరునవ్వుతో ఆహ్వానించాడు. "ఈ బండిలో వస్తారనుకోలేదు" అన్నాడు. మోహన్ పైజామా లాల్చి తొడిగాడు. కళకళలాడుతున్నాడు. కుర్చీలలో ఆసీనులయ్యాక ముందు కాఫీ ఫలహారాలు, తరువాత పెళ్లికూతురు, ఆ తరువాత మృదుమంజుల గానము వరుసగా అవతరించాయి. జాగేలరా అంటూ కామాలు కదలికలతో పాటు
అతి సున్నితంగా చూపులు విదిలిస్తూ చాకచక్యంగా పెళ్ళికొడుకుని అవలోకించడం శివనాథరావుకు ముచ్చట వేసింది. పెళ్ళికూతురు ఆ పాట ఆపి తలవంచుకుని కూర్చుంది. ఎంతసేపని అలా కూర్చుంటావు? లోపలికి వెళ్ళమ్మా అన్నాడు మోహన్ బావగారు. పెళ్ళికూతురు తెల్లని చిరునవ్వుతో తలవాల్చుకుని కూర్చుంది. లేమ్మా లోపలికి వెళ్ళు అని తండ్రి ఆదరంగా అన్నాడు. ఆ అమ్మాయి లేచి చిన్న చిన్న అడుగులు వేస్తూ సుతారంగా లోపలికి వెళ్ళిపోయింది. నీకన్నా అందం నీ పాదం. బహుశా మోహన్ ఆ పాదాల సొగసు చూసి పరవశుడైపోవచ్చు. సాయంత్రం 6 గంటలకు అంతా రైలు స్టేషన్కు చేరుకున్నారు. అప్పుడు శివనాథరావు అన్నాడు హఠాత్తుగా, నేను రేపు వస్తాను. అదేం? ఈ ఊళ్ళో మాకు చుట్టాలున్నారు. వాళ్ళ ఇంటికి పోవాలి. ఇప్పటిదాకా చెప్పావు కాదేం? అదో తమాషాలే. నువ్వు లేకుండా వెళ్ళడం కొంచెం కష్టమే. శివనాథరావు నవ్వి, మనమిద్దరం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు. ఒక రాత్రి ఓపిక పట్టాలు మరి అన్నాడు. సరే సరే. రైలు వచ్చింది. మోహన్ అతని బావగారు ఎక్కి కూర్చున్నారు. ఓ 3 నిమిషాలకు బండి కదిలింది. కనిపించేటంత వరకు చూసి స్టేషన్ బయటకు వచ్చాడు. దగ్గరలో ఉన్న చిన్న కాఫీ హోటల్కు వెళ్ళి టీ త్రాగి అక్కడే చీకటి పడే వరకు కూర్చున్నాడు. అప్పుడు బయటకు వచ్చి నడక సాగించాడు. అక్కడక్కడ వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఆ చిన్ని చిన్ని సందుల్లో అసలు సందడే లేదు. ఓ పావుగంట గడిచాక ఒక ఇంటి ముందు వచ్చి ఆగాడు. 2 మెట్లు ఎక్కి అరుగు మీదకు పోయి కిటికీలోంచి లోపలికి తొంగి చూశాడు. లోపల ఎక్కడి నుంచో దీపం వెలుగు కనిపిస్తోంది. బాగా లోపల మనుషులు మెదులుతున్న సవ్వడి. తలుపులు తట్టాడు. ఎవరు? ఓ స్త్రీ గొంతు లోపల నుంచి. ఓ నిమిషం గడిచాక తలుపు తెరుచుకుంది. చేతిలో దీపం పట్టుకుని ఎదురుగా సరోజిని నిల్చుని ఉంది. సరోజిని దీపం కొంచెం పైకెత్తి, నువ్వా? అంది కంపిత స్వరంతో. అతను మెదలకుండా నిలబడ్డాడు. ఎందుకొచ్చావు? రాగలిగాను. రా లోపలికి రా అంది సరోజిని వెనుతిరుగుతూ. సరోజిని అన్నాడతను బలహీనంగా. నేనిక్కడ అల్లరి పాలవుతానా? నన్ను మరోసారి అవమానం పాలు చేయకు అందామె విసుగ్గా. అతనామెను మౌనంగా అనుసరించాడు. ఎవరే? అంటున్నాడు మావయ్య పెరట్లో మంచం మీద నుంచి. బావా. ఏ బావా? ఆమె ఏమీ సమాధానం చెప్పకముందే అతని ఉనికిని గమనించి పొమ్మను ఇక్కడి నుంచి అని అరిచాడు కోపంగా. శివనాథరావు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఎవరు రమ్మన్నారతన్నిక్కడికి? ఏం పని ఇక్కడ? శివనాథరావు తన పక్కనున్న సరోజినితో మెల్లగా, చెప్పలేదా సరోజా? వీళ్ళు నన్ను అవమానం చేస్తారు అన్నాడు. లెక్క చేయకు అందామె. నేను లెక్క చేయలేదప్పుడు. అతని మావయ్య ఇంకా తన ధోరణిలో నీ మొహం నాకు అంటూ ఉండగా అంతవరకు స్థాణువులా నిలబడి అతని అత్తయ్య మీరు నోరు ముయ్యండి రా నాయనా అంది. అతను ఎవరి వంకా చూడకుండా వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న ఓ మంచం మీద కూర్చున్నాడు. ఇదేనా రావడం? అని అడిగిందావిడ. మధ్యాహ్నం వచ్చాను. పనిమీదనా? ఒక స్నేహితుడితో వచ్చాను. అతనికి పని ఉంటే ఇక్కడ. ఇదో వంక అన్నాడాయన. మీరు ఊరుకోండి. శివుణ్ణి గనుక ఒక్క మాటైనా అంటే నేను సహించను. ఆ మాదిరి వెనక వేసుకురావడం నీకు చేతవును. నీకు సిగ్గైనా లేదే? మిమ్మల్ని కాస్త నోరు ముయ్యమని చెబుతున్నాను. చెబుతావు. ఇన్నాళ్ళు నీ మాటలు విని నోరు మూసుకోబట్టే ఈ సంసారం ఇలా తగలడింది. తెలివితేటలకు సంతోషించాం గాని దుప్పటి కప్పుకొని గమ్మున పడుకోండి. మీరీ విషయంలో ఏమీ జోక్యం చేసుకోనవసరం లేదు. ఇది నా ఇల్లు. నా ఇష్టం వచ్చిన విషయంలో జోక్యం చేసుకుంటాను. ఆవిడకు కోపం వచ్చింది. మీరెక్కడి నుంచి కదులుతారా కదలరా? నన్నవతలకు పంపి మీరంతా కలిసి గూడుపుటానీ చేద్దామనా? ఛీ! అవకతవకో మాటలు మాట్లాడకండి. నన్నంటే రేపకండి చెబుతున్నా. ఏడవండి అని ఆయన విసురుగా లేచి, ఎట్లా అయినా మీరు ఒకటి. సిగ్గూ లేదు శరమూ లేదు. దగుల్బాజీ కొంప అంటూ బయటకు వెళ్ళిపోయాడు. శివ అంది అత్తయ్య. దా భోంచేద్దాం. పద అత్తయ్య, నేను మీ ఇంట్లో భోంచేస్తాను. బాగా ఆకలేస్తోంది నాకు. భోజనం చేస్తున్నంతసేపు ఎవరూ మాట్లాడలేదు. సరోజిని నిశ్శబ్దంగా తల్లి చేయమన్న పనల్లా చేస్తోంది. చెయ్యి కడుక్కుని మళ్ళీ మంచం మీదకు వచ్చి కూర్చున్నాడు. పక్క మంచం మీద నుంచి వాసు, వాడి చెల్లెలు దుప్పట్లోంచి తొంగి చూసి మళ్ళీ ముసుగు కప్పుకుంటున్నారు. అతని అత్తయ్య వచ్చి వంటింటి గుమ్మంలో కూర్చుని కుశల ప్రశ్నలు వేయసాగింది.
సరోజిని వంట ఇల్లు శుభ్రం చేసి వచ్చి గూట్లో దీపం చిన్నది చేసి కొంచెం దూరంలో చాప మీద కూర్చుని తలవంచుకుంది. సుమారు 11 గంటల దాకా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. విషయాలు ఏమీ కనబడలేదు. అతనికి చికాకుగా ఉంది. ఇహ నిద్ర వస్తోందని దుప్పట కప్పుకొని పడుకున్నాడు. కావాలని ఇప్పుడు సంకటంలో ఇరుక్కున్నాడు. అతన్ని ఆలోచనలు కాలుస్తున్నాయి. మెల్లిగా నిద్రపోయాడు. కనులు విప్పేసరికి పైన చుక్కలు కనబడుతున్నాయి. ముఖం మీద దుప్పటి ఎవరు లాగేశారు? కళ్ళు మూసుకున్నాడు. "ఊ" అని మృదువుగా గాలి కన్నుల మీద, చెంపల మీద ఎవరో ఊదినట్లయింది. అతనికి అర్థమైంది. "అబ్బా వెళ్ళిపో, నాతో మాట్లాడకూడదు" అన్నాడు చాలా చిన్నగా. "ఉహుం, మాట్లాడకుండా వదలను" అన్నది ఓ సన్నని కంఠం చెవిలో. "సాహసమనుకుంటాను. అయినా తప్పదు." అతను లేచి కూర్చుని నెమ్మదిగా "ఏం చేయమంటావు చెప్పు" అన్నాడు సరోజినితో. "మాట్లాడబోకు, నీకు పుణ్యముంటుంది" అన్నది సరోజిని. "నా వెనకరా." సరోజిని దీపం తీసుకుని జాగ్రత్తగా వంటింటి తలుపులు తెరిచింది. వెనుకనే అతను పోతున్నాడు. గదులన్నీ దాటి ముందు గదిలోకి వచ్చాడు. ఆమె తెరచి ఉన్న కిటికీ తలుపులు మూసింది. "ఇప్పుడు చెప్పు" అంది దీపం కింద పెట్టి. "నేనేం చెప్పేది" అన్నాడు తెల్లబోయి. "ఈ పనికి పురమాయించింది నువ్వు. సరే, నేనే అడుగుతాను. ఈ ఊరికి ఇంత ఆకస్మికంగా రావటంలో అంతరార్థమేమిటి?" "అంతరార్థాలు నేనెరుగును సరోజిని. అలా అయితే నా దారిన నేను మూఢంగా అలా నిద్రపోయేవాడిని కాదు." "ఓహో" అని ఆమె తల ఎగరవేసింది. కొంచెం ఆగి మంద్రంగా "నీ పెళ్ళికి పిలవడానికి వచ్చావనుకున్నానులే" అంది. "ఆ వార్త నీకు సంతోషం కలిగించదు కదా?" "ఎట్లా?" "అదే సంతోషం, ఆనందం అని భ్రమించాలి. లేకపోతే ఔచిత్యం తెలియని ఆడదానివని నిందిస్తావు రేపొద్దున్న. నువ్వు మనస్తత్వాలతో చెలగాటాలొద్దు సుమా. కానీ చాలా మాటలు నేర్చుకున్నావే." "నీ చలవే బావా. నువ్వోసారి నన్నో పద్యం చదవమని అడిగావు గుర్తుందా? ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు దీరిపోవు. అప్పుడు సిగ్గుపడ్డాను. ఇప్పుడెందుకే నీ ముందు సిగ్గుపడబుద్ధి కావడం లేదు. చదవమంటావా?" "వద్దు, మీ వాళ్ళు లేస్తారు. అందులో ఇది రాత్రి. అందుకే భలే బావుంటుంది. పోనీ ఆ గుణాలేమిటంటావు?" "ఆ పద్యం విషయమా? నమ్మించి ద్రోహం చెయ్యడం ఇత్యాదిలేమో. కానీ నమ్మించి ద్రోహం చేసిన వాడిని కూడా స్త్రీ ప్రేమిస్తుంది. అబల కావడం ఒక్కటే దీనికి కారణం కాదు. దీనితో పాటు మరో విషయం కూడా తెలుసుకోవాలి. తాను నమ్మించి ద్రోహం చేసిన స్త్రీని తానింకా ప్రేమిస్తూనే ఉంటాడు పురుషుడు." "నమ్మాను. ద్రోహం అని అన్నావు. అసలు ద్రోహం అంటే నిర్వచనమేమిటో చెప్పు వింటాను." సరోజిని ముఖం చాటు చేసుకుని నవ్వి, "నిర్వచనాలు చెప్పుకునేందుకు నేను నిన్నిక్కడికి తీసుకురాలేదు. అయినా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే నేర్పు, జీవితానుభవం నాకు లేవు" అని ఊరుకుంది. కిటికీలో అని అననట్లు కూర్చున్న వాడల్లా కొంచెం ఉలికిపడి, "ఇంత తెలివితేటలు ఎప్పుడు నేర్చావు?" అన్నాడు. "నీకన్నా తెలివితేటలు సంపాదించటానికి మరింకెవరితోనూ స్నేహం చేయలేదులే" అందామె రోషంగా. "ఇవాళ మన సమావేశం చిత్రంగా ఉంది. నాకెందుకో చాలా సంతోషంగా ఉంది సరోజిని. మనం ఇదివరకు కలిసిమెలిసి కొన్ని రాత్రులు మా ఇంట్లో గడిపాం. కానీ అప్పటికన్నా ఇప్పుడే నిర్భయంగా ఉంది" అని నిట్టూర్పుని అణుచుకుంటూ, "నేను చెప్పేదంతా నువ్వు శ్రద్ధగా వినాలి, తెలిసిందా?" అన్నాడు. "మీ చిత్తం" అని సరోజిని కుదురుగా నిల్చుంది. "ఒకరోజు మనం ఎంత హఠాత్తుగా కలుసుకున్నామో అదే విధంగా మరో రోజు విడిపోయాం. కానీ ఈ సంగతి నాకంటే కొంచెం ముందుగా తెలిసింది నీకు. చాలా విచిత్రమైన సంగతి. పరిహాసాలు కూడదు. చెప్పుకుంటే సిగ్గు. అవ్వ, బావగారితోనా పరిహాసాలు? గ్రహించాను. నేనే కాదు, నువ్వూ మారావు. మారిపోవడం శాశ్వతంగా ఉండదు. నేనింత నిబ్బరం కలదాన్ని కాదని నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. కానీ గతించిన అనుభవాలేమీ ఈ సందర్భంలో గుర్తు చేయవద్దని మనవి." "ఏమీ? అన్నీ మర్చిపోవడంలో నెగ్గావా?" "అది నాకు తెలియదు. కానీ అవన్నీ ఇప్పుడు నీ నోటి గుండా వినడం నాకు ఇష్టంగా ఉండదు." "నువ్వు చాలా కఠినాత్మురాలువి సుమీ. నీ గుండె ఇంత తొందరగా ఎలా బండబారింది? ఇది స్త్రీ గుండె. దీన్ని గురించి మీ మొగలోకంలో చాలా నమ్మకాలు, అపోహలు ఉన్నాయి." కానీ అతని వైపు నుంచి చూపు తిప్పుకొని నవ్వి మళ్ళీ శాంతంగా, "నాకు ఒక్కటే అనుమానం బావా. గడ్డకట్టిన మంచు
గాలిలో ఉంచితే తిరిగి ఎలా నీరైపోతుందో అలాగే ఈ బండబారిన గుండె మళ్ళీ తన కాఠిన్యాన్ని కోల్పోతుందేమోనని అన్నది. దానికి ఒకటే ఉపాయం. అంటే సంసార బంధంలో కాలు పెట్టడమే. అదెట్లా? నాకు చేతకాదే. పోనీ మనమిద్దరం లేచిపోదామా ఏం? అతను నవ్వి పద, నాకు ఇష్టమే అన్నాడు. అమ్మో, ఎంత గడుసుతనమో అంది. కానీ ఆమె ముఖం త్వర త్వరగా నల్లబడింది. నాకో మంచి మొగుణ్ణి చూసిపెడదు అంది కొంచెం ఆగి. ఓ క్షణమాగి శివనాథరావు భుజాలెగరేశాడు. భలే, ఆ పని కోసమే ఈ ఊరొచ్చాను. కానీ అంతా తారుమారయింది. విశదీకరించండి. అప్పుడప్పుడు మోహన్ పెళ్లి చూపుల వృత్తాంతం చెప్పి ఆ పెళ్లి కూతురు నువ్వేననుకున్నాను మొదట అన్నాడు. అంత పెద్ద త్యాగమే బాబో అన్నది సరోజిని. మళ్ళీ వెంటనే పెళ్లికూతురు పేరు అని అడిగింది. విమల కాబోలు. నా స్నేహితురాలే, చాలా మంచిది. కానీ గడుసుదని ఇప్పుడే తెలిసింది. తనని చూడడానికి వస్తున్నారని నాకు చెప్పలేదు చూశావా? తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపటికి శివనాథరావే సిగ్గుపడుతూ ఆ రోజు మా ఇంట్లో నీకు బాగా అవమానం జరిగి ఉంటుంది ఏం అన్నాడు. సరోజిని తల ఆడించింది. అవును, నేను పుట్టాక అంత అవమానం ఎప్పుడూ జరగలేదు. కానీ నాకు దాని కారణం తెలుసు. వద్దులే, అది నీకు చెప్పను. ఛీ, ఏం సంగతి? కానీ నీవు చాలా అదృష్టవంతుడివి. మీ పిన్ని గురించి నువ్వు నిజం ఎంత చక్కగా చెప్పగలవు సరోజిని. పూర్తిగా చెప్పందే చాలా మిగిలిపోయింది. నువ్వు పెళ్లి చేసుకోవా అంది ఆమె 2 నిమిషాలాగి. చేసుకుంటాను. ఎవర్ని అన్నదామె కుతూహలం వ్యక్తం పరుస్తూ. ఉందిలే ఒక అమ్మాయి, పసందుగా ఉంటుంది. కానీ తనని తప్ప ఇంకొకరిని చేసుకోనని దానికి తెలియదు. ఓహో, అర్థమైంది. దాన్ని అని అన్నావు కాబట్టి అర్థమైంది. కానీ అది నీకు దక్కదుగా. ఏం? కొంచెం పార్వతి లాంటి పిల్ల. కానీ నేను దేవదాసుని కాదుగా సరోజిని. ఆమె నిరుత్తరురాలైపోయింది. ఎలాగో గొంతు పెగల్చుకుని భేదంగా పిల్లల్ని అమ్ముకునే వంశంలో పుట్టడమే పార్వతి చేసిన అపరాధం. మరి ఈ సరోజిని అపరాధం విను. ఆస్తి పోగొట్టుకున్న మనిషి కూతురుగా పుట్టడం. అదిగాక మరో ముఖ్య విషయం ఉందిలే, అది చెప్పను. పార్వతి చరిత్ర నిలిచింది. అందరూ ఆమెను తలుచుకుని కన్నీళ్లు కారుస్తాం. కానీ సరోజినిని గురించి ఒక్క నిట్టూర్పు కూడా విడవదు ప్రపంచం. మరి ఇది జీవితం కదా అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది. అతను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాడు ఈ సన్నివేశం సాఫీగా పూర్తి కాదని. బరువెక్కిన గుండెతో దుఃఖించకు సరోజిని అన్నాడు. నా ముందు దుఃఖపడడం నీ వ్యక్తిత్వానికే కళంకం. ఊరుకో, నాకో విషయం చెప్పు. ముఖ్యమైన అవరోధాన్ని గురించి. సరోజిని తలెత్తి చెప్పను అంది. అతనికి ఏదో ఆవేదన కలిగింది. ఆమె వారిస్తున్నా వినకుండా కిటికీ తలుపులు తెరిచాడు. మనం ఇలా తలుపులన్నీ బిడాయించుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఈ కిటికీ చాటు నుంచి మా వాళ్ళు, ఆ తలుపు అవతల నుంచి మీ వాళ్ళు ఆలకిస్తే ఎలా ఉంటుంది? అదంతా పర్వాలేదు. కానీ తలుపులు మూసి ఉండి కబుర్లు వినిపించకపోతే అంటూ సరోజిని పమిట చెంగు నోట్లో కుక్కుని నవ్వాపుకుంటోంది. అతనికి కూడా నవ్వు వచ్చింది. హాయిగా నవ్వి మనమింక విడిపోదాం అన్నాడు హఠాత్తుగా. ఆ, నేను అదే అనుకుంటున్నాను. వీధి తలుపులు తెరవనా అంటూ ఆమె నిజంగానే పోతోంది. ఎందుకు? వెళ్ళిపోదువు గాని. నీకేమన్నా పిచ్చెక్కిందా? భలే దానివే. కావాలని ప్రమాదాలు కోరుకోకు. ఈ అర్ధరాత్రి వేళ ఇల్లు విడిచిపోతే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఆ పూచీ నాది. అదంత ప్రమాదకరమైన విషయం మాత్రం కాదు. నిన్ను వేడుకుంటాను. చప్పున ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రాధేయపడింది. నువ్వెందుకింత తొందర పెడుతున్నావో చెబితే గాని నేనిక్కడి నుంచి కదలను అన్నాడతను మొండిగా. అబ్బా, అది కూడా చెప్పాలా అని విసుగ్గా. అయితే విను. తెల్లారితే నీ మొహం చూడలేను అంది. సరే, తలుపులు తెరువు అన్నాడు శివనాథరావు విషన్న వదనంతో. సరోజిని చప్పుడు చేయకుండా వీధి తలుపులు తెరిచింది. ఆలస్యం చేయకు అంది. ఆలస్యం చేయను అంటూనే అతను కదలటం మానేశాడు. బావా అంది కంపిత స్వరంతో ఆమె. గొంతెత్తి ఏదో చెప్పబోయింది. సాధ్యం కాలా. మాట మార్చి, చీకట్లో నువ్వు నడుస్తుంటే ఎలా ఉంటావో చూడాలని కోరిక. చూపించు అని ముఖం అతనికి కనిపించకుండా పక్కకు తిప్పుకుంది. అతడు ద్వారాన్ని సమీపించాడు.
దాన్ని దాటి వెనక్కు తిరిగి మనమిద్దరం మధ్య ఈ తలుపులు తర్వాత పూర్తి చేయలేకపోయాడు. ఒక్క ఉరుకులో బయటకు పోదామనుకున్నాడు. అనుకున్నాడంతే. కానీ మరుక్షణంలోనే లోపలకు వచ్చి తలుపులు మూసి వాటిని ఆనుకున్నాడు. అదేం పని? అంది సరోజిని బలహీనంగా. సరోజిని, నువ్వు నటించకు. నాకు నీ నిజరూపం కావాలి అన్నాడతను దురప్పిల్లుతూ. వేరే ఏముందయ్యా? ఇదే 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 నా అసలు. వద్దు సరోజిని, ఇంత క్రూరంగా మాట్లాడకు. ఈ కపట నాటకం చాలించుదామిహ. ష్ అన్నది సరోజిని. ఎందుకు గొడవ? ఎంత తెలివిహీనుడివి అయిపోయావు? అతని నిగ్రహం మరీ సడలిపోయింది. సరోజిని, సరోజిని అన్నాడు బాధగా. నన్ను కసిదీరా తిట్టు అన్నాడు గట్టిగా అరుస్తూ ఆవేశంతో. ఆమె చప్పున తన చేత్తో అతని నోరు మూసి, వెరివాడవు కాబోకు అంది. తన చేతిని మళ్ళీ లాక్కునే అంతలో అతను ఆమెను తన రెండు హస్తాల్లో బంధించి ఆమె ముఖాన్ని తన ముఖం మీదకు లాక్కోబోయాడు. విడు అన్నది సరోజిని పెనుగులాడుతూ. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికమైనాయి. పెంకితనం చేయబోయాడు. ఆ తామసానికి ఆమె అదిరిపడి కోపంతో అబ్బా అని అతను ఆమెను విడిచి తన చేతి వైపు చూసుకున్నాడు బాధగా. అతని చేతి మీద ఆమె పళ్ళు గుంటలున్నాయి. ఆకస్మికంగా సరోజిని అతని పాదాల మీద ఒరిగింది. ఛీ, ఇదేం పని అంటూ అతను అవతలకు జరిగి నిర్ఘాంతపోయి చూడసాగాడు. ఆమె నిశ్శబ్దంగా నేల మీద అధోముఖి అయి ఉండిపోయింది. తల ఎత్తేసరికి కళ్ళు నీళ్లను వర్షిస్తున్నాయి. ఇది నీ నిజరూపమా? అన్నాడతను చకితుడై. ఆమె ప్రయత్నం మీద లేచి నిలబడి, బాగా నొప్పి పుడుతుందా? అంది జాలిగా. ఈ అపరాధానికేనా క్షమాపణ అడగటానికి సిద్ధపడ్డావు? అవునన్నట్లు తల ఊపింది నీరసంగా. వీపు మీద చెల్ చెల్మని ఎవరో కొరడాతో కొట్టినట్లయింది. ఓ, ఇవా నాకు ఎంత సంతోషం, ఎన్ని అనుభూతులు అంటూ అక్కడి నుంచి కదిలాడు. కానీ ఆమె అతని చేతులు రెండూ గట్టిగా పట్టుకుని నిన్నిలా వెళ్ళనీయను అంది. అదేమిటి? అన్నాడు తెల్లబోయి. ఆమె జవాబు చెప్పకుండా మెదలకుండా ఊరుకుంది. వెళ్ళక ఏం చేయమంటావు చెప్పు అన్నాడతను కొంచెం నవ్వి. ఆమె ముఖం ఎత్తి అతని వంక చూసి తను నవ్వింది. నువ్వు నా దగ్గరకు మామూలుగా వచ్చి గాయంతో వెళుతున్నావు. ఇది నాకు చాలా కష్టంగా ఉంది. కాదు, గాయంతో వచ్చి మామూలుగా వెళుతున్నాను. నన్ను విడిచిపెట్టు. ఆమె అతన్ని వదిలేసి అలా దగ్గరే నిల్చుంది. ఓసారి దీపం చూపిస్తావా? టైము చూసుకుంటాను అన్నాడు. ఆమె వంగి దీపం తోచుకుని పైకెత్తి అతనికి చేరువగా ఉంచింది. 2 అయింది. విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ అంటూ తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. అంటే అర్థం? ఆమె గుమ్మం దాకా వచ్చి అడుగుతోంది. నీ పెనిమిటిని అడుగు. అతని ఛాయ కనిపించేటంత వరకు అరుగు మీద నిలబడి అలానే చూసి, నువ్వు తప్ప నాకు పెనిమిటి ఎవరు అనుకుంది. ఆమె నేత్రాల నుండి నీళ్లు జలజలా రాలిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.